అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ప్రోటీన్ సిరీస్లో ఇక్కడ హెల్దీ మోమోస్ చూపిస్తున్నా. హెల్దీ మోమోస్ అంటే ఇక్కడ మామూలుగా మోమోస్ అంటే ఆయిల్ వాడము, అంత స్టీమ్ చేసుకుంటాం కదా, సేమ్ అట్లానే, కాకపోతే మైదా వాడమన్నమాట. మైదా వాడితే దాన్ని మోమోస్ షేప్ చేయొచ్చు, కానీ ఇక్కడ మైదా వాడకుండా హెల్దీ వర్షన్లోకి వెళ్తే రాగి పిండితో కోట్ చేస్తాం కాబట్టి మోమోస్ షేప్లో కాకుండా బాల్స్ లాగా చేసుకుంటాము. మిగతాదంతా సేమ్ టేస్ట్ ప్లస్ హెల్దీగా అవుతుంది అనమాట ఇది రాగి పిండి వల్ల. ఇంకా ప్రోటీన్ కోసం ఇక్కడ పన్నీర్ వాడతాము. ఇవి తయారు చేసుకునే విధానం ఏంటి, ఇంకా మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే మోమోస్ అంటే మైదా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ కొంచెం హెల్దీగా తినాలనుకున్న వాళ్ళు వద్దనుకుంటారు. కాబట్టి ఇవైతే అందరూ ట్రై చేయండి. సేమ్ మోమోస్ టేస్ట్లోనే ఉండే హెల్దీ వర్షన్ అనమాట ఇది. ఇక్కడ దీనికోసము వెజిటేబుల్స్లో క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ వేసుకుంటాము. ఏదైనా ఒకటి లేకపోతే స్కిప్ చేయండి, మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాప్సికమ్ లేదు కాబట్టి నేను క్యారెట్, క్యాబేజ్తోనే చేస్తున్నాను ఈరోజు. ఇక్కడ క్యారెట్ ఒక 2 క్యారెట్లు మీడియం సైజు వేసుకున్న, క్యాబేజ్ ఒక మీడియం సైజ్ దాంట్లో హాఫ్ క్యాబేజ్, ఇంకా పన్నీరు ఒక 100 గ్రామ్స్ పైనే వేసుకుంటే ఒక 15 పీసెస్ వరకు అయినాయి. క్యారెట్, క్యాబేజీ సన్నగా కట్ చేసుకోగలిగితే కట్ చేసుకోండి, లేదంటే ఇట్లాంటి చాపర్లో వేసుకోవచ్చు, లేదంటే తురుముకోవచ్చు క్యారెట్ని కూడా మీరు. ఇక్కడ ఈ సన్నగా చాపర్తో కట్ చేసుకున్న వాటిని క్యారెట్, క్యాబేజీని పక్కకు పెట్టేసి పన్నీర్ని కూడా పన్నీర్ని కూడా తురుముకోకుంటే కూడా చేయితో మ్యాష్ కూడా చేసుకోవచ్చు. చెప్పిన కదా, క్యాప్సికమ్ ఉంటే సన్నగా కట్ చేసుకోండి. ఇంకా తర్వాత వెల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి ఒక 2 వీటిని కూడా సన్నగా కట్ చేసుకున్నవి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఒక 1 to 2 స్పూన్స్ అంత ఆయిల్ సరిపోతుంది, ఎక్కువగా అవసరం ఉండదు, జస్ట్ అవి ఫ్రై కావడానికి ఆ వెజిటేబుల్స్ కోసము. తర్వాత ఇప్పుడు ఈ నూనె కాగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి ఇంకా ఆ వెల్లిపాయలను కూడా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు చాపర్తో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా వేసుకోవాలి. మా ఇంట్లో అయితే మోమోస్ అంటే చాలా ఇష్టము, కాకపోతే మైదాతో చేస్తున్నా అనేది ఒక ఫీలింగ్ ఉంటుండే ఎప్పుడు కూడా నాకు. ఇప్పుడు అట్లాంటి టెన్షన్ లేకుండా మంచిగా హెల్దీగా రాగి పిండితో చేస్తున్నా. ఈ వెజిటేబుల్స్ అన్నీ హెల్దీ కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఫుల్ సాటిస్ఫాక్షన్గా మోమోస్ని పిల్లలకు పెడుతున్నా అనమాట. ఇక్కడ క్యాబేజ్, క్యారెట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ తురుముకున్నది కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇట్లా వేడి చేయాల్సిన అవసరం లేదు పన్నీర్ వేసిన తర్వాత. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, పెప్పర్ పౌడర్తోని ఈ మిరియాల పొడితోనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. టేస్ట్కి తగిన అంటే ఇక్కడ ఉప్పు మాత్రం మరీ ఎక్కువగా వేసుకోవద్దు. క్యాబేజ్, క్యారెట్లో కొంచెం ఉప్పు ఉంటుంది, ఉప్పు ఎక్కువ పట్టదు. ప్లస్ సోయా సాస్ వేసుకుంటాం కాబట్టి సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది, చూసుకొని వేసుకోండి. సోయా సాస్ ఇక్కడ ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత ఇదంతా కలిపేసి వీటిని మనము రౌండ్గా ఇట్లా బాల్స్ లాగా చేసుకోవాలి. అయితే మీకు మెత్తగా లేదు, రౌండ్ బాల్స్ లాగా కాలేదు, అయితే లేదు అనిపించినప్పుడు రాగి పిండితో మనము పైనుంచి కోట్ చేస్తాం కదా, దీంట్లో రాగి పిండి కూడా కలిపేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అది. కొత్తిమీర వేసుకోండి, లాస్ట్ టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇక్కడ నీళ్ళు ఇంకా రాగి పిండి ఇంకా ఈ వెజిటేబుల్ స్టఫింగ్ కోసం చేసుకున్నది మొత్తం అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పన్నీర్ స్టఫింగ్ ఉంది కదా, దీన్ని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత మీకు ఇది ఊడిపోయినట్టుగా అనిపిస్తే చెప్పిన కదా, రాగి పిండిని కలిపేటప్పుడే మీకు అట్లా అదంతా ఊడిపోతుంది అనిపిస్తే రాగి పిండితోనే కలిపేసి మొత్తం ఇట్లా ఒత్తేసేయండి. అప్పుడు మీకు రాగి పిండి ఎక్కువగా కూడా వాడుకున్నట్టు అవుతుంది, హెల్త్కి మంచిది. మనకి ఇట్లా బాల్స్ లాగా చేయడం కూడా ఈజీగా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇట్లా రాగి పిండిలో కలిపిన తర్వాత దీనికి తడి అంటియాలన్నమాట. కొంచెం నీళ్ళల్లో అద్దాలి, మొత్తం నీళ్ళల్లో అద్దేయకండి, కొంచెం ఇట్లా తడిలాగా అంటించుకొని మళ్ళీ రాగి పిండిలో మళ్ళీ కోట్ చేయాలి. సేమ్ రాగి పిండి మళ్ళీ అంటించి మళ్ళీ నీళ్ళల్లో అద్దాలి. అట్లా ఒక 2 times లేదంటే 3 times అట్లా చేసినామంటే రాగి పిండి మంచిగా అతుక్కుంటుంది అనమాట దానికి. తర్వాత ఇట్లా చేసుకున్న వాటిని ఇంకా మనము అన్నీ కూడా ఇట్లనే చేసేసుకొని స్టీమ్ చేసుకోవాలి. అంటే ఇట్లా జల్లెడ దాంట్లో వేసుకొని స్టీమ్ చేసుకుంటే బాగా వస్తుంది కాబట్టి కింద బోగన్లో కొంచెం వాటర్ పోసుకొని పైన ఇట్లా జల్లెడ పెట్టుకొని, జల్లెడ కంటే ఈ పిండి అతుక్కోకుండా ఉండడానికి కొంచెం నూనె అంతా కూడా అప్లై చేసిన అనమాట. తర్వాత ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు ఒక 20 minutes కానీ ఒక 15 minutes కానీ ఆవిరికి ఉడికించుకోవాలి. అంతే. వీటిని ఆల్రెడీ మనకి ఉప్పు, కారం అన్నీ ఉంటాయి కదా,
ఉట్టిదన్న తినొచ్చు, లేకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది షేజ్వాన్ చట్నీ దొరుకుతుంది మనకి, అది సూపర్ టేస్ట్ ఉంటుంది. అయితే మోమోస్ చట్నీ కూడా సపరేట్ ఉంటుంది, అది ఇది సేమ్ టేస్ట్లో ఉంటుంది కాబట్టి నేను ఇది షేజ్వాన్ తెచ్చుకుంటా. ఇది ఏమవుతుందంటే దోశకి వాటికి కూడా తినడానికి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వేడివేడిగా తింటున్నా, మీరు కూడా ట్రై చేసుకొని మీరు కూడా ఇట్లా హెల్తీగా తినండి. మన ప్రోటీన్ సిరీస్లో ఇంకా నెక్స్ట్ చాలా వీడియోస్ వస్తాయి. ఇట్లా హెల్తీ ప్రోటీన్ సిరీస్ చూడడానికి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.